మీరు ఊహించండి, మీకు భవిష్యత్తులో జరిగే విషయాలు 10 సెకండ్ల ముందే వినిపిస్తే ఎలా ఉంటుంది? ఒక మనిషి సాధారణ జీవితం గడుపుతున్నాడు. ఒకరోజు ఉదయం అతనికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. ఇంకా 10 సెకండ్లో ఒక ప్రమాదం జరుగుతుంది. అతను బయటికి వెళ్ళి చూస్తే అచ్చం 10 సెకండ్ల తర్వాత యాక్సిడెంట్ జరిగింది. ఇది యాదృచ్ఛికమా, లేక అతనికి భవిష్యత్ వినగల శక్తి వచ్చిందా? ఈరోజు మీకు చెప్పబోయే కథ రేపటి శబ్దం వినగల మనిషి కథ. ఈ కథ చివర్లో జరిగే సంఘటన మీరు అసలు ఊహించలేరు. కథ ప్రారంభమవుతుంది ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే ఒక సాధారణ వ్యక్తి ఉండేవాడు. అతను ఒక చిన్న షాప్లో రేడియోలు, టీవీలు రిపేర్ చేసే పని చేసేవాడు. అతని జీవితం చాలా సాధారణం. ప్రతిరోజు ఉదయం షాపు తెరుస్తాడు, కస్టమర్లతో మాట్లాడతాడు, సాయంత్రం ఇంటికి వెళ్తాడు. అలా ఒకరోజు ఉదయం కరెక్ట్గా 7:15 గంటలకు అతనికి ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఎవరో అతని చెవిలో మాట్లాడినట్లుగా అనిపించింది. ఆ శబ్దం ఇలా చెప్పింది, ఇంకా 10 సెకండ్లలో ఆ మూలలో వెళ్తున్న రెడ్ కలర్ కారు యాక్సిడెంట్ అవుతుంది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే బయటకు వచ్చి చూశాడు. ఒక ఎరుపు కారు రోడ్డుపై వెళ్తుంది. 10 సెకండ్లు గడిచాయి. అచకన్ ఢామ్ 2 కార్లు ఢీకొన్నాయి. అర్జున్ షాక్ అయ్యాడు. నేను ఇది ముందే ఎలా తెలుసుకున్నాను అని అతను తనలో తాను ఆలోచించాడు. తర్వాతి రోజు మళ్ళీ అదే శబ్దం వినిపించింది. ఇంకా 5 సెకండ్లలో ఒక చిన్న పిల్లవాడి ఐస్ క్రీమ్ పడిపోతుంది. అర్జున్ బయటికి చూశాడు. ఒక చిన్న బాబు ఐస్ క్రీమ్ తింటూ నడుస్తున్నాడు. 5, 4, 3, 2, 1 అచ్చక్కన్ ఐస్ క్రీమ్ అతని చేతిలోంచి పడిపోయింది. ఆ పిల్లవాడు ఏడవడం ప్రారంభించాడు. ఇప్పుడు అర్జున్ స్పష్టంగా అతను భవిష్యత్తు జరిగే ముందు వినగలుగుతున్నాడు, కానీ కేవలం కొన్ని సెకండ్ల ముందు మాత్రమే. అర్జున్ తనకు నిజంగానే ఈ శక్తి ఉందా అని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. కొంతసేపు కూర్చున్నాడు. అప్పుడే ఆ శబ్దం మళ్ళీ చెప్పింది, ఇంకా 3 సెకండ్లో నీ ఫోన్ మోగుతుంది. 3, 2, 1 ట్రింగ్ ట్రింగ్. ఫోన్ మోగింది. ఇప్పుడు అర్జున్కి స్పష్టమైంది అతను భవిష్యత్తులో జరిగే విషయాల మొదట్లో అతను చిన్న చిన్న విషయాల్లో ఈ శక్తిని ఉపయోగించాడు. పడిపోతున్న వస్తువులను ముందే పట్టుకోవడం, చిన్న ప్రమాదాలను తప్పించుకోవడం, చిన్న చిన్న ఆటల్లో గెలవడం. అతని జీవితం క్రమంగా మారడం ప్రారంభమైంది. ఒకరోజు అర్జున్ ఆ శబ్దం వినిపించింది. ఇంకా 8 సెకండ్లో ఏటీఎం దగ్గర ఉన్న వ్యక్తి తన వాలెట్ పడేస్తాడు. అర్జున్ జాగ్రత్తగా చూశాడు. ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని సెకండ్ల తర్వాత వాలెట్ పడిపోయింది. అర్జున్ వెంటనే దాన్ని తీసుకొని అతనికి ఇచ్చాడు. ఆ వ్యక్తి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతని పేరు దేవ్. అతను చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇలాంటి నిజాయితీ ఉన్న మనుషులు చాలా అరుదుగా అని అన్నాడు. అర్జున్కి తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. అర్జున్ జీవితం మెల్లగా మెరుగుపడింది. ఒక రాత్రి ఆ శబ్దం మళ్ళీ వినిపించింది, కానీ ఈసారి చాలా భయంకరంగా అనిపించింది. ఇంకా 10 సెకండ్లో ఒక స్కూల్ బస్ నియంత్రణ కోల్పోతుంది. అర్జున్ వెంటనే బయటికి పరిగెత్తాడు. ఒక స్కూల్ బస్ వస్తుంది. 10 సెకండ్ల తర్వాత బస్ అకస్మాత్తుగా కంట్రోల్ కోల్పోయింది. పిల్లలు అరుస్తున్నారు. అర్జున్ వెంటనే సహాయం చేసి బస్ని ఆపించాడు. చాలా పిల్లల ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈ వార్త పట్టణంలో వేగంగా వ్యాపించింది. అర్జున్ ఒక హీరోగా మారిపోయాడు. ఒకరోజు అర్జున్ పెద్దగా అడిగాడు, నువ్వెవరు? కొద్దిసేపటి తర్వాత ఆ శబ్దం సమాధానం ఇచ్చింది, నేను ఎవరో కాదు, ఒక శక్తిని. ప్రతి మనిషి మెదడులో కొన్ని దాగి ఉన్న శక్తులు ఉంటాయి. అర్జున్ మెదడులో ఒక ప్రత్యేకమైన శక్తి మేల్కొంది. అది భవిష్యత్తును కొన్ని సెకండ్ల ముందే గ్రహించే శక్తి, కానీ హెచ్చరిక కూడా ఇచ్చింది. ఈ శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తే నువ్వు ప్రస్తుతాన్ని కోల్పోవచ్చు. ఒకరోజు సాయంత్రం
అర్జున్ బ్రిడ్జ్ దగ్గర నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఇంకా 10 సెకండ్లో ఆ బ్రిడ్జ్ కూలిపోబోతుంది. అర్జున్ వెంటనే అరవడం ప్రారంభించాడు. అందరూ ఆగండి, ఆగండి, వెనక్కి వెళ్ళండి. మొదట ఎవ్వరూ నమ్మలేదు. కానీ అతన్ని భయాన్ని చూసి చాలామంది ఆగిపోయారు. కొన్ని సెకండ్ల తర్వాత బ్రిడ్జ్ కూలిపోయింది. అందరూ షాక్ అయ్యారు. అర్జున్ వల్ల వందలాది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఆ తర్వాత అర్జున్ చాలా ప్రసిద్ధి పొందాడు. శాస్త్రవేత్తలు కూడా అతన్ని అధ్యయనం చేశారు. కానీ అర్జున్ మళ్ళీ ఒక సాధారణ జీవితం ఎంచుకున్నాడు. అతను ఒక విషయం గ్రహించాడు. భవిష్యత్తు తెలుసుకోవడం గొప్ప విషయం కాదు, ఆ శక్తిని ఇతరులను సహాయం చేయడానికి ఉపయోగించడం గొప్ప విషయం. ఇప్పటికీ కొన్ని రాత్రుల్లో ఆ శబ్దం మళ్ళీ వినిపిస్తుంది. కానీ ఇప్పుడు అర్జున్ భయపడడు. ఎందుకంటే అతనికి తెలుసు, ప్రపంచాన్ని మార్చడానికి తనకు ఇంకా 10 సెకండ్లు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.